హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఎంహెచ్ఎస్ఆర్పి బోర్డు నుంచి అంటే మెడికల్ హెల్త్ అండ్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఒక మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క మెరిట్ లిస్ట్ని మరి అందరూ కూడా చూడండి, ఏ విధంగా రిలీజ్ చేస్తారు, మనకు ఎలా ఉంటుంది, ఆ వెయిటేజ్ మార్క్స్ కూడా మనకి ఏ విధంగా ఇస్తారు అనేది కూడా మొత్తం ఇందులో పర్టికులర్ అయితే తెలుసుకుందాం. సో కాబట్టి ఏఎన్ఎం వాళ్ళు, అలాగే బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు, జేఎన్ఎం వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే చూడండి, ఎవరు కూడా మిస్ కాకుండా అయితే చూడండి. ఎండింగ్ వరకు మనకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు చూడండి, మనకి ఇదేంటంటే ఆయుష్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి సెకండ్ మనకు మెరిట్ లిస్ట్ అనమాట ఇది. సో సెకండ్ మెరిట్ లిస్ట్ అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఒక మెరిట్ లిస్ట్ని అయితే రిలీజ్ చేస్తారు. సో అందులో ఏమైనా లోపాలు ఉన్నాయి అని అంటే ఆ మెరిట్ లిస్ట్లో మనం అబ్జెక్షన్ ఏమైనా చేసుకుని ఉంటే చేసుకున్న తర్వాత సో మరొక ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే మనం రిలీజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటిది. ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం, మనకి ఏమేమి ఉందనేది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాము. సో ఇదే విధంగా ఏఎన్ఎం కానీ, జేఎన్ఎం కానీ, బీఎస్సీ నర్సింగ్ సంబంధించినటువంటి, అలాగే ఫార్మసిస్ట్ కానీ, ఓకే అన్నిటికి సంబంధించినటువంటి అన్ని ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు ఇదే విధంగా అయితే మనకు విడుదల కావడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, సో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క వెబ్నోట్లో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే చూడొచ్చు, మనకి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ ఎంహెచ్ఎస్ఆర్పి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నటువంటి పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అంట. అలాగే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా నేను తెలియజేసి ఎలా డౌన్లోడ్ చేసుకున్నది నెక్స్ట్ వీడియోలో. అలాగే ఆధార్ కార్డు అండ్ అలాగే ఎస్ఎస్సి మేము క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ దాంతోపాటుగా నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఎవరైతే మనం అప్లికేషన్ సమయంలో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా లేటెస్ట్ అయితే ఉండాలని అయితే అడుగుతున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఏమీ అవసరం లేదు, ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. అలాగే నాన్ క్రిమిలియర్ అయితే లేటెస్ట్ది కావాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సదరన్ సర్టిఫికేట్. ఓకే, సో సదరన్ సర్టిఫికేట్ ఇది ఉండాలి ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కోటా కింద అప్లై చేసుకున్న వాళ్ళకి. ఇక ఏజ్ రిలాక్సేషన్ కోసము మీరు ఏదైతే మరి ఎక్స్ సర్వీస్ మెన్ కానీ ఇలా ఏమైనా మీరు అప్లై చేసుకునేటప్పుడు పెట్టుకుంటే ఆ సర్టిఫికేట్లు అయితే ఉండాలని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. చూడవచ్చు మనకి ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఎన్సీసీ కోటా కింద ఎవరైతే మనం అప్లికేషన్ చేసుకుంటామో అంటే అప్లికేషన్ సమయంలో మనం ఆప్షన్ ఎస్ అని పెట్టేస్తే మనం ఇప్పుడు ఆ సర్టిఫికేట్లు ఒరిజినల్ అయితే మనం పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అనమాట, సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకెళ్ళాలి. అలాగే వాటితో పాటుగా ఇక్కడ స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మనం ఏవైతే అప్లోడ్ చేసామో అంటే ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చామో అప్లికేషన్ సమయంలో అవే మనకు స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ అయితే మనం ఒరిజినల్ అయితే చూపించాల్సి అయితే ఉంటుంది. లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే మనము ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మనం పెట్టాల్సి అయితే ఉంటుంది. వాటితో పాటుగా కన్సల్టెంట్ మెమోస్ అనమాట. ఓకే, మనకి ఏదైతే క్వాలిఫైడ్ ఉంటుందో ఏఎన్ఎం అయితే ఏఎన్ఎం, జీఎన్ఎం అయితే జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్, ఫార్మసీకి సంబంధించి బీఫార్మా లేదా ఎంఫార్మా ఏదైతే అది, డీఫార్మా ఏదైతే అది. సో మరి మీరు మీ యొక్క మెమోని అయితే మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. దాంతోపాటుగా డిగ్రీ సర్టిఫికేటు, ఓకే, పట్టాబంది ఉంటుంది కదా ఆ పట్టా సర్టిఫికేట్ అనమాట. వాటితో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనమాట. ఇప్పుడు పారామెడికల్ అయితే పారామెడికల్, అలాగే ఈ నర్సింగ్ వాళ్ళు వచ్చేసి నర్సింగ్ సర్టిఫికేట్ అయితే మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటుగా మీరు ఎక్కడైనా సరే మీరు ఇంకా ఏదైనా సరే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే గవర్నమెంట్ వాటిలలో మీరు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అయితే మీరు అక్కడ ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. వాటితో పాటు ఒక పాస్పోర్ట్ ఫోటో అండ్ అలాగే వాటితో పాటుగా మీ యొక్క ఏదైనా సరే రిలవెంటెడ్ సర్టిఫికేట్ మనం పెట్టింటే కదా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలా. సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం అక్కడ చూపించాల్సి అయితే ఉంటుందన్నమాట. అప్లికేషన్లో మనం ఏవే పెట్టుకున్నా అవన్నీ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ మనం ఇక్కడ పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. చూడవచ్చు మనకు మొత్తం కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడుగుతూ ఉన్నారనమాట. కాబట్టి అన్నీ కూడా మీరు దగ్గరికి అయితే పెట్టుకోండి. ఇక ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ సెషన్స్ ఇస్తారనమాట. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనేది మనకు ఇక్కడ వెన్యూ ఇస్తారు. అలాగే ఇక్కడ మనకు సెషన్ టైమింగ్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి వాళ్ళకి పేరు ఇస్తారు. ఈ పేరున్న వాళ్ళు ఈ అడ్రస్కి ఈ టైంకి అయితే మీరు రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలా మనకు మొత్తం కూడా అంటే సేమ్ అన్ని ఉద్యోగాలకి ఇదే విధంగా అయితే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఒకసారి అయితే చూద్దాం. ఇక్కడ వాటితో పాటుగా మన ఇక్కడ కేటగిరీల వైజ్గా కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదే విధంగా మనకు నర్సింగ్ అండ్ అలాగే మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానీ, ఫార్మసిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా ఇదే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి బ్యాక్ వచ్చేసి మనము ఇప్పుడు ఒకసారి లిస్ట్ ఏ విధంగా ఇస్తారు అంటే మనకు వెయిటేజ్ మార్క్స్ ఏ విధంగా కలుపుతారో ఒకసారి అయితే చూద్దాం మనము. ఫ్రెండ్స్, మనకి ఇది స్క్రీన్ రికార్డింగ్ కాకుండా వాళ్ళు సెక్యూరిటీ పర్పస్లో అయితే పెట్టడం జరిగిందనమాట. సో నేను మీకు వీడియో అయితే తీసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మనకు ఈ లిస్ట్లో ఏమేమి ఇచ్చారనేది ప్రతి ఒక్కరు కూడా చూడండి.
అంటే స్టాఫ్ నర్స్ కానీ, అలాగే ఫార్మసిస్ట్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించినటువంటి సో ప్రతి ఒక్క లిస్ట్ ఇదే విధంగా వస్తుంది అనమాట. మనకు వెయిటేజ్ ఏ విధంగా కలిపారో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఇక్కడ మనకు మొదటగా చూసినట్టయితే చూడండి, సీరియల్ నెంబర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట. దాని తర్వాత మనకి ఇక్కడ అప్లికేషన్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ జెండర్, ఓకే, సో జెండర్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనేది అయితే ఇవ్వడం జరిగింది లిస్ట్లో మనకి. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, ఇతను ఏ జోన్కు సంబంధించినటువంటి వ్యక్తి అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత ఇతను ఏ కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తి, ఎస్సీఆ, ఎస్టీఆ, బీసీఆ, ఓసీఆ, ఈడబ్ల్యూఎస్ఆ, ఏ కేటగిరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది. ఇక దాంతోపాటుగా మనకి ఇక్కడ బీసీ అయితే ఒకవేళ మనకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ పెట్టాడు, ఈడబ్ల్యూఎస్ అయితే అతను సర్టిఫికేట్ పెట్టాడు అనేది ఇక్కడ ఎస్ఆర్నో అయితే ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, నెక్స్ట్ వన్ వచ్చేసి ఇతను ఫిజికల్ హ్యాండిక్యాప్సా కాదా అంటే, సో మనం అప్లికేషన్ ఏ విధంగా తెస్తే ఆ విధంగా అయితే పెట్టడం జరిగింది. ఎస్ అయితే ఎస్, నో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే చూడండి, ఇది స్పోర్ట్స్ కోటాలో మీకు ఏమన్నా అంటే మీరు అప్లికేషన్ సమయంలో ఎస్ అని పెడితే మీరు ఇక్కడ మనం చూసినట్టయితే ఎస్ అని అయితే వస్తుంది, నో అని పెడితే నో అయితే వస్తుంది. అంటే స్పోర్ట్స్ కోటా కేటగిరీ కిందకి మీరు రిజర్వేషన్ పొందుతున్నారా లేదా అనేది ఇక్కడ చూపించడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇది చూసుకున్నట్లయితే నెక్స్ట్ కాలం చూసుకున్నట్లయితే చూడండి, మనకి మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందా లేదా అనేది మనకైతే ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతూ ఉందన్నమాట. అంటే ఎస్ ఉంటే ఎస్, నో అయితే నో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఇది చూసినట్లయితే చూడండి, మనకు అంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లో ఎన్ని మార్కులు అంటే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, అలాగే ఇక్కడ చూడండి మన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మ్యాక్సిమం మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకి ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎన్ని అని అయితే ఒక కాలంలో అయితే ఇస్తారు. అండ్ మొత్తం కలిపేసి మనకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ వచ్చినటువంటి మార్క్స్లలో మనకి అంటే మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది ఇచ్చిన తర్వాత దీని తర్వాత మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే ఏ అయితే హాస్పిటల్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉందా లేదని అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. ఉంటేనేమో ఇక్కడ ఎస్ అని పెడతారు, లేకపోతే నో అని పెడతారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి ఇది ఏది అర్బన్ ఏరియానా లేకపోతే ట్రైబల్ ఏరియా అనేది మనకి ఇక్కడ తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి ఎన్ని రోజులు మరి మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎన్ని రోజులు ఉంది అంటే ఎన్ని రోజుల ఎక్స్పీరియన్స్ క్యాలిక్యులేట్ చేశారు అనేది అయితే ఇక్కడ వేయడం జరుగుతూ ఉంటుంది. మీకు ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి వెయిటేజ్ మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 20కి 20 వచ్చాయా, 20కి 10 వచ్చాయి అనేది ఇక్కడైతే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ కాలంలో. దాని తర్వాత మనకి ఇక్కడ టోటల్ పాయింట్స్ అవి అన్ని కలుపుకొని మనకి ఇక్కడ టోటల్ పాయింట్స్ అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి అంటే మొత్తం మార్క్స్ అనమాట ఇవి. ఓకే, 100కి వచ్చేసి మనకి 75.6171 ఈ విధంగా ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది అయితే మొత్తం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టు ఈ కాలమ్స్ మనకు రిమార్క్స్ అనమాట. సో ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఈ రిమార్క్స్ అనేటివి వాళ్ళు ఇస్తారు, అవి మనం ఫుల్ఫిల్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకు రెడీ టు రీప్లై టు అబ్జెక్షన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మన అబ్జెక్షన్ ఇవ్వడానికి ఇక్కడ రిమార్క్స్ ఇచ్చిన దానిలో దాన్ని బట్టి మన అబ్జెక్షన్ ఇవ్వచ్చు అనమాట. అంటే మనం ఈ యొక్క మన మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీవి ఇందులో సరిగ్గా ఉంటే ఏమి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ సరిగ్గా లేవు, ఏమైనా మనకు తప్పులు ఇచ్చారు ఇందులో మీ క్వాలిఫికేషన్కి సంబంధించి కానీ, లేదంటే మీ కోటాకు అంటే మీ స్పోర్ట్స్ కోటానా, ఎన్సీసీ కోటానా, ఓకే ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్కి సంబంధించి ఏమైనా తప్పులు వచ్చినట్టే మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు అనమాట. అదే దానికి 1 day 2 day మనకు టైం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది రీప్లే టు అబ్జెక్షన్ అని చెప్పేసింది కదా, ఈ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ప్రొవిజనల్ లిస్ట్లో మనకు కనిపించదు, సెకండ్ ప్రొవిజనల్ లిస్ట్లో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. మనం దేనికి రీప్లే ఇచ్చామనేది అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనకు మెరిట్ లిస్ట్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క అన్ని ఉద్యోగాలకు సంబంధించి. ఇది మనకు వాళ్ళ సెక్యూరిటీ పర్పస్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే రావడానికి అయితే వాళ్ళు మనకు రాకుండా ఉండడానికి అయితే పెట్టడం జరిగింది. కాబట్టి నేను జస్ట్ మీకు ఇది ఈ విధంగా అవగాహన ఉండాలని చెప్పేసి జస్ట్ ఇది మనకి సిస్టంలో కంప్యూటర్లో మొబైల్ ద్వారా మీకు వీడియో అయితే చేసి పెట్టడం అయితే జరుగుతూ ఉందన్నమాట. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొంత అవగాహనతో ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది ఏవైతే
అన్ని లిస్టులు వస్తాయో ఇప్పుడు మెడికల్ ఆఫీసర్కి సంబంధించినటువంటి లిస్ట్ అయితే రావడం జరిగింది. దీని తర్వాత మనకు ఏఎన్ఎం, అలాగే ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ అండ్ అలాగే స్టాఫ్ నర్స్ సంబంధించినటువంటి అన్ని లిస్టులు కూడా రాబోతున్నాయి త్వరలోనే. మరి మీరు ఈ లిస్టులన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అలాగే మనకు సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నాయండి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్లో. ఆ గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్స్ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ గ్రూప్లలో ఈ యొక్క అంటే ఈ పీడిఎఫ్లు కానీ అప్లికేషన్ లింకులు కానీ అందులో పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ మీకు వీలు ఉన్నప్పుడు మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో చూసుకోవచ్చు, ఆ అవకాశం అయితే ఉంటుంది గ్రూప్లలో. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. అండ్ మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్లో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ గురించి ఖచ్చితంగా అయితే క్లారిఫై ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.